మనసులో హృదయ పీఠముపై నెలకొని ఉన్న జగన్మాతను అంతర్ముఖముగా సేవించడమా, లేక విశ్వములో ఎక్కడ ఉన్నదో తెలియని తల్లిని బహిర్ముఖంగా ఆరాధించడమా, ఏది ఉత్తమము అనే విషయమును వివరించి శ్రీ లలితాత్రిశతి నామార్థములు 67వ భాగము. లజ్జాపద సమారాధ్య. లజ్జ అను పదమునకు మనస్సు లేదా హృదయము అని అర్థము ఉన్నది. సమారాధ్య అన్న పదమునకు చక్కగా ఆరాధించదగినది అని అర్థము. భక్తులు తమ దహరాకాశము అనే హృదయములో ఒక ఉన్నతమైన పీఠముపై స్థిరముగా ప్రతిష్ఠించుకుని మనసారా ఆరాధించుకునే దైవమైన జగన్మాత శ్రీ లలితా మహాత్రిపుర సుందరిని శ్రీ లలితాత్రిశతి స్తోత్రము లజ్జాపద సమారాధ్య అన్న నామము చే కీర్తించినది. లజ్జ అనేది గుహ అనబడే మనసులో దాగి ఉండే అంతఃకరణ ధర్మము. మనసునకు ఆశ్రయమై ఆరాధించబడు జగన్మాతను వివిధ వేదాంగములైన ఉపనిషత్తులు అనేక విధములుగా స్తుతించాయి. బృహదారణ్యకోపనిషత్తు పరమేశ్వరిని కామ సంకల్పో విచికిత్సా శ్రద్ధా ధృతి అధృతి హరిర్భీర్త్యేతత్ సర్వం మన ఏవ అనగా కామము, సంకల్పము, సంశయజ్ఞానము, శ్రద్ధ, అశ్రద్ధ, ధైర్యము, అధైర్యము, లజ్జ, బుద్ధి మొదలైన వాటన్నిటికీ నిలయమైన మనసునందు సమారాధ్య అనగా చింతింపదగినది అని వివరించింది. అదే కాక బృహదారణ్యక ఉపనిషత్తు య ఆత్మని తిష్టన్నంతరో యమయతి అనగా ఎవడు ఆత్మయందుండి నియమించునో అతడు సమారాధ్య అని కూడా వ్యాఖ్యానించింది. కఠోపనిషత్తు గుహాహితం గహ్వరేష్టం పురాణం అనగా గుహ అనగా మనసు లేదా బుద్ధి యందు ఉన్నవాడు పురాణుడగు వానిని తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరా అనగా ఆత్మయందున్న వానిని ఏ ధీరులు కనుగొందురో వారికి సుఖము కలుగును అని వివరించినది. జీవచక్రము అనబడే సమస్త జీవ సముదాయమునకు లజ్జాపదమునకు ఇరుసుగా అధిష్టానముగా అనగా ఆధార చక్రముగా ఆనందమును ప్రసాదించునదిగా ఉండి ఆత్మస్థితురాలై అంతర్యామి అయి శాసించుచు ధీరులు బ్రహ్మనిష్ఠులు ఆత్మయందు ఆ తల్లి దర్శించగలరు అని వేదములు స్పష్టముగా వివరించి లజ్జాపద సమారాధ్య అని శ్రీ లలితాత్రిశతి స్తోత్రము కీర్తించిన పరమేశ్వరి లలితాంబికను అంతర్యాగముగా కాని బహిర్యాగముగా కాని ఆరాధించిన వారు ధన్యులు. లలితా సహస్రనామము జగన్మాత లలితాంబికను అంతర్ముఖ సమారాధ్య అని బహిర్ముఖ సుదుర్లభ అని 2 నామములతో కీర్తించింది. అందువలన లభ్యతలో తారతమ్యము ఉండవచ్చును కానీ జగన్మాత అంతర్యాగము ద్వారా కానీ బహిర్ముఖంగా కానీ ఏ విధముగానైనా ఆరాధించదగినది. అంతర్ముఖ ఆరాధన అంటే అంతర్ముఖులై ఇంద్రియములను జయించి యోగ విద్యతో పరమాత్మను దర్శించు విధానము. హఠయోగ సాధనలో కుండలిని ఉత్తేజపరిచి షట్చక్ర భేదనతో సహస్రార చక్రమును చేరి జగన్మాతను దర్శించుట ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అయితే ఇది అనుభవజ్ఞుడు సాధకుడు అయిన గురుముఖత సాధన చేయాలి కానీ అన్యథా చేయకూడదు. ఇక బహిర్ముఖ సుదుర్లభ అను నామములో విషయములందు ఆసక్తి కలిగిన వారికి, చంచలమైన ఇంద్రియములు కలవారికి జగన్మాత పొందుటకు దుర్లభమైనది అనగా కఠినమైనది అని వివరించింది.
అయితే సాధనతో బహిర్యాగము ద్వారా కూడా పరమేశ్వరి యొక్క అనుగ్రహమును పొందవచ్చును. ఈ బహిర్యాగము ద్వారా ముందుగా ఒక సద్గురువు ద్వారా శ్రీ విద్యను అభ్యసించి శ్రీచక్రము అందలి నవావరణములను అర్చించి క్రమేపీ ఆ అర్చనలో ఏకాగ్రతను సాధించి సంస్కార సంపన్నుడై తదుపరి అంతర్యాగము ద్వారా జగన్మాత అనుగ్రహములకు పాత్రుడై బ్రహ్మైక్యానుభూతిని పొందడం సాధ్యమే. లంపట అని శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము కీర్తించిన శ్రీ లలితా మహాత్రిపుర సుందరి మహామాయా స్వరూపిణి. ఈ నామములో లం అను బీజాక్షరము ఈ సమస్త విశ్వమును సూచించుచున్న పృథివీ బీజము. పట అను శబ్దము ఈ సమస్త జగత్తుకు కారణభూతమైన జగత్తును ఆవరించి ఉన్న అవిద్యను సూచించుచున్నది. శ్వేతాస్వర ఉపనిషత్తు మాయినంతు మహేశ్వరం అనగా పరబ్రహ్మ స్వరూపుడైన మహేశ్వరుడు మాయనుందినవాడు అని, ఏకో జాలవాన్ అనగా మాయను కలిగి ఉన్న ఈశ్వరుడు సర్వశక్తులతో ఈ సమస్త విశ్వమును పాలించును అని వివరించగా, భగవద్గీతలోని 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగములోని 15వ శ్లోకములో శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానము అజ్ఞానముచే ఆవృతమై ఉన్నది అన్న విషయమును ఎంత స్పష్టముగా వివరించారో చూడండి. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. సర్వవ్యాపి అయిన పరంధాముడు జీవుల యొక్క పాప పుణ్యములలో దేనికి కూడా భాగస్వామి కాడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడి ఉన్నందున ప్రాణులు మోహితులవుచున్నారు. అటువంటి మాయలో జీవులను ముంచి తేల్చున్నది లంపట అని శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము కీర్తించిన పరమేశ్వరి. లంపటము అను పదమునకు నిద్రమత్తు, సోమరితనం అని కూడా అర్థములు ఉన్నాయి. ఎన్నో కర్మోపాసనలు జీవుడు ఆచరించి ఉన్నా కూడా ఈ నిద్రమత్తు, సోమరితనం అనేవి మోక్షమును సాధించుటకు ప్రతిబంధకములుగా తయారయ్యే అవకాశం ఉన్నది. తన యొక్క భక్తులకు వెంటనే ప్రతిఫలమును ప్రసాదించాలన్న కోరిక పరమేశ్వరికి ఉన్నా కూడా ఈ ప్రతిబంధకములు అటువంటి ఫలములను జగన్మాత ప్రసాదించుటలో ప్రతిబంధకములై ఆలస్యము కలుగుట వలన శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము పరమేశ్వరిని లంపట అన్న నామము చే కీర్తించినది. మరికొన్ని నామార్థముల వివరణ నా తరువాతి భాగములో.